బీజేపీ ఆధిక్యంలో ఉంటే 36 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అండ్ మిగిలిన ఇతరులకు సంబంధించి అంటే దాదాపుగా ఇక్కడ టఫ్ ఫైట్ అనేది పెద్దగా కనిపించలేదు. లీడ్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. టఫ్ ఫైట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ, ఎందుకంటే దాదాపుగా 120 స్థానాలంటే కనుక 60-61 ఉంటే సరిపోతుంది. లేదు 160 స్థానాలంటే కనుక దాదాపుగా 63-64 వస్తే సరిపోతుంది. ఇప్పటికే 70కి పై చిలుకున్నాయి. మా ప్రశ్న నిర్మలా అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నిర్మలా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మలా, ప్రెసెంట్ అసెంబ్లీలో పరిస్థితి ఏంటి? ఎన్ని సీట్లు దక్కించుకోవచ్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది? పోలింగ్ మారే కొద్ది కూడా కాంగ్రెస్ స్థానం కూడా తగ్గుతూ వస్తూ ఉంది, పడిపోతూ వస్తూ ఉంది. కానీ రెండింటి మధ్య పోటాపోటీగానే హోరాహోరీగా సాగుతూ ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే 35 జిల్లాల్లో 40 కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా 40 కేంద్రాల పోలింగ్ కేంద్రాలలో కూడా మొత్తం మెజారిటీ అంతా బీజేపీదే ఉంది. మళ్ళీ మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి రాబోతుందా అనే అంచనాలు అయితే గట్టిగా వేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఓ పక్క ఇక్కడ చూస్తే టీఎంకే విజయ్ మాత్రము ఆయన మొదటిసారిగా ఆయన రాజకీయ ఇప్పుడు పోటీ చేయడంతో కూడా ఆయన ఓ పక్క తమిళనాడులో ముందంజలో ఉన్నప్పటికీ అస్సాంలో మాత్రము ఇప్పుడిప్పుడే కొద్దిగా ఏమన్నా పుంజుకోగలరా అని అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా ఓ పక్క కాంగ్రెస్ మెజారిటీ పెరుగుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే మాత్రము ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కూడా లేకుండా ఉంది, నార్మల్ గానే సాగుతున్నట్టుగానే ఉంది. కానీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి అస్సాంలో మాత్రము విజయకరణం ఎగరవేసే సిచ్యువేషన్లు కనపడుతూ ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ పోటీని మరింత పెంపొందించుకునే అవకాశం ఉందా అన్నట్టుగానే ఉంది. మొత్తం 126 స్థానాలలో కూడా మళ్ళీ అన్ని సీట్లు కూడా బీజేపీయే దక్కించుకోబోతుంది అని గట్టి నమ్మకంతో కూడా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తే ఇటు విజయ్ ఎక్కడెక్కడైతే ఈ పార్టీకి విజయ్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలుస్తారో వాళ్ళందరూ కూడా రిసార్ట్లకు చేరుకోవాలి అని రిసార్ట్లు కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అటువైపు నుంచి విజయ్ మరి తను క్యాడర్ చాటుకోబోతున్నారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రేక్షకులంతా కూడా. అదే విధంగా ఇటు అస్సాం విషయంలో కూడా మొత్తానికి బీజేపీ హవా సాగబోతుంది, మరోసారి జెండా ఎగరేయబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది గట్టిగా కూడా. ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి నిర్మల. ఇంట్రెస్టింగ్ గేమ్ నెంబర్ మారుతోంది. టీఎంసీ ఇప్పుడు 136 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు 132 స్థానాల్లోకి ఆధిక్యంలోకి వచ్చేసింది. అండ్ ఇక తమిళనాడు గురించి మాట్లాడుకుంటే ఈక్వేషన్స్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇక్కడ పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఒక టఫ్ ఫైట్ వరకు వెళ్ళింది, తర్వాత భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వెళ్ళింది, తర్వాత భారతీయ జనతా పార్టీ ట్రైన్లోకి వచ్చేసింది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఆల్ రైట్, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్గా మారుతోంది, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది, ఒక టైట్ ఫైట్కి వరకు వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో మనం చూసాం 33, 36 అనుకున్నాం, ఆ తర్వాత నెంబర్ మారిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు పై చాట్లో ఇటు భారతీయ జనతా పార్టీ 132 స్థానాల్లోకి ముందుకు వచ్చింది. అండ్ పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు టీఎంసీ 136 స్థానాల్లో ఏకంగా లీడ్లో కొనసాగుతుంది, ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, ఇతరులు 1 స్థానానికి పరిమితమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే సినారియో కంటిన్యూ అయింది అనుకుందాం, ఎందుకంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 148కి నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంది ఇక్కడ టీఎంసీ అండ్ భారతీయ జనతా పార్టీ. రెండు కూడా పోటాపోటీగా వెళుతూ ఉన్నాయి. బట్ ఎక్కడో లీడ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు టీఎంసీ మాత్రం క్లియర్ కట్ మెజారిటీ కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్కి మాట్లాడుకుంటే టీఎంసీకి సపోర్ట్గా కనిపించింది, హైయెస్ట్ వరకు వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి ఇది మ్యాజిక్ మార్క్ని దాటేందుకు ఉపయోగపడతాయా? ఇటు రెండు పార్టీలకి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేంతలా ఉపయోగపడతాయనేది ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. సో ఇటు కేవలం టీఎంసీ అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి మాత్రమే కాదు, కేరళలో కూడా మీరు చూస్తే గేమ్ మారుతూ ఉంది. ఎల్డీఎఫ్ 64 స్థానాల్లో లీడ్లో ఉంటే యూడీఎఫ్ క్రాస్ చేసేసింది, 73 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంది అక్కడ. అండ్ తమిళనాడులో నెంబర్ మారింది, డిఎంకే 1 స్థానాన్ని కోల్పోయింది, ఇటు ఏఐడిఎంకే 4 స్థానాలని కోల్పోయిన తర్వాత అవి కాస్త టీవీకేకి యాడ్ అయిన సందర్భం. 124 స్థానాల్లో డిఎంకే ఉంది, ఏఐడిఎంకే 62 స్థానాలకే పరిమితమైంది. అండ్ టీవీకే 26 స్థానాలకి ఎగబాకిందని చెప్పుకోవాలి.
అండ్ తమిళనాడు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈక్వేషన్స్ మారుతున్నాయా? ఎందుకు ఇటువంటి ఫ్లక్చువేషన్ కనిపిస్తోంది? ఉఫ్ఫో సెగలు పుట్టిస్తోందనే చెప్పుకోవాలి ఈ ఎలక్షన్ రిజల్ట్స్. మరి ముఖ్యంగా ఇటు తమిళనాడు అప్డేట్స్ అందించేందుకు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది తమిళనాడులో? ఎందుకంటే ఇంతవరకు టీవీకి ట్రైన్లో ఉందనుకుంటే ఒక్కసారిగా మళ్ళీ లీడ్లోకి వచ్చేస్తోంది. విజిల్ తన మోతని మోగిస్తోంది. 79 స్థానాల్లో లీడ్ లో కనబడుతోంది. ఏఐడిఎంకే 59, డిఎంకే 54కి వచ్చిన పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఒక్కొక్క రౌండ్స్ లో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో కొంత సక్సెస్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. టీవీకి కొంత ముందుకు పుంజుకుంటుంది. ఈ రౌండ్ మరి ఇది 2వ రౌండ్ 3వ రౌండ్ లో ఉండొచ్చు. ఈ రౌండ్ ప్రకారం మనం కానీ చూసుకుంటే డెఫినెట్ గా విజయ్ 79 స్థానాలు, అంటే విజయ్ టీవీకి 79 స్థానాల్లో కొనసాగుతుంది. ఆధిపత్యాన్ని